బలహీనమైనప్పుడు ఏం జరుగుతుంది? భయపడినప్పుడు ఏం జరుగుతుంది? శ్రమ దినమున కృంగిపోతే ఏం జరుగుతుందంటే చేతకాని వాళ్ళు అవుతామట. శ్రమ దినమున నువ్వు కృంగినట్లయితే ఏమైపోతావు? చేతకాని వాడు అవుతావు. భయం కూడా అలాంటిదే. భయం రాగానే మనిషికి ఉన్నటువంటి ఆ శక్తిని కోల్పోతాడు. అందువల్ల భయం రానికుండా చూసుకోవాలి. మన జీవితంలో దేనికి భయపడొద్దని 365 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పండి? భయపడకము, భయపడకము, భయపడకము. ప్రభు ఎందుకు అన్నాడు అంటే, భయము నీకు కీడు చేస్తుంది. భయాన్ని రానివ్వద్దు. మీరు పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు మీరు గమనిస్తే, దేవుడు తన దూతలను పంపినా, పరలోకం వచ్చిన దూతలు కానీ, ప్రభు కానీ, తన శిష్యులను కలిసినప్పుడు కానీ, ప్రతి సమయంలో ఎప్పుడైనా కలిసినా భయపడకమని చెప్పాడు. ఎందుకు అసలు ఈ భయం అనేది రానివద్దు అంటున్నాడు? ఎందుకు బలహీనలు కావద్దు అంటున్నాడు? భయం రాగానే బలహీనుడు అవుతావు. నిన్ను ఎవరు బలహీనపరుస్తారు? భయం. రోగం గురించిన భయం బలహీనుడిగా చేస్తుంది. ఓ దుర్వార్త నిన్ను భయపడినప్పుడు బలహీనుడిగా చేస్తుంది. సో మీరు బలహీనులు కాకండి, ధైర్యం వహించండి. ఎందుకంటే మీ శక్తికి మించిన దేవుడు ఉన్నాడు. మీ సామర్థ్యానికి మించిన దేవుడున్నాడు. నీ బలానికి మించిన దేవుడున్నాడు. ఆయన కార్యం చేయగలడు. ఇప్పుడు ఎందుకు భయపడతావు? నీకున్న శక్తి సాలదనే కదా నువ్వు భయపడుతున్నావు. నీవు దేవుని కృపలో ఉన్నావని నమ్ము, దేవుని దయలో ఉన్నావని నమ్ము, దేవుని సన్నిధి నీతో ఉందని నమ్ము. ఆయన నీతో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.